సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మీరు స్వరమెత్తి చెప్తారా? మార్గము, అవును, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మరొకసారి, మార్గము నీవే, సత్యము నీవే, అవును ప్రభువా, జీవము నీవే నా ప్రియుడా. అర్పించేదా సర్వస్వము. అర్పిస్తారా? అర్పిస్తారా? చెప్పండి. నా సమస్తం నీకు అర్పిస్తున్నాను ప్రభా, నా సర్వం నీకు అర్పిస్తున్నాను ప్రభా, ఉన్న పొట్టన నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా. కరుణగల యేసువా, కరుణగల యేసువా, స్వరమెత్తి కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. మరొకసారి, కరుణగల యేసువా, కరుణగల యేసువా. ఎక్కడ స్థుతి ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ నోరు తెరిచి ఆయన స్థుతిస్తారో స్థుతుల పైన ఆశీనుడు దేవుడు. స్థుతించండి దగ్గరగా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, స్వరమెత్తి, సురక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. అందరూ యేసు రక్షకుడా, వందనాలు బ్రహ్మ. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. మీ స్నేహితుడు యేసయ్యా, మీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? అయితే చెప్పండి, నీవు నా స్నేహితుడు పట్టంగానే నేను పాత్రపు వాడినయ్యా. నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి, కృపను బట్టి వాడినయ్యా. నీ రాకతో మాకు కృప అనుగ్రహించబడింది, నీ రాకతో మాకు విడుదల అనుగ్రహించబడింది, నీ రాకతో మా జీవితంలో ఆనందం అనుగ్రహించబడింది ప్రభువా. నీ రాకను బట్టి ఈరోజు నాకు నిత్య జీవం ఉంది ప్రభువా. వందనములు దేవా, స్తోత్రములు దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు యేసుని స్తుతించండి, యేసుని ఆరాధించండి. ఆరాధనకి, స్తుతికి పాత్రుడు ఆయన. ప్రైజ్ హిమ్. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అసూలుబాయను అవతరించిన. ఎవరైనా చెప్తామా? కరుణగల యేసువా, కరుణగల యేసువా. స్వరమెత్తి, మీరు చెప్పండి బిగ్గరగా, మీరు చెప్పండి, స్తుతించండి, పొగిలండి, ఆయన కనపరచండి. యేసు సన్నిధి మన మధ్య ఉంది. ఆయన ఆత్మ సంచారం కూడా ఉంది. పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరిస్తున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నారా? ఎక్కడ మిమ్మల్ని సమర్పించుకుని అడగండి, నన్ను ముట్టయ్యా, నన్ను దర్శించయ్యా. నా జీవితంలో విడుదల, నా జీవితంలో జయము, నా జీవితంలో స్వస్థత, నా జీవితంలో నీ చిత్తము నాకు జరగాలి, నాకు కావాలి, నాకు అనుగ్రహించు. అడగండి, ఇప్పుడు అడగండి. దేవుడి కార్యాన్ని జరిపిస్తున్నాడు. ఏ స్థితిలో చూడండి,
ఏ భారంతో వచ్చావు నీవు? క్రీస్తు కొరకు రోషం ఉందా? రోషం వెలిగిన వాడు బిగ్గరగా ఆయన కనపరుస్తావు, మౌనంగా కాదు. నీ ప్రియుడిని మౌనంగా కనపరచవు, గంభీరంగా కనపరుస్తావు. ప్రైజ్ హిమ్, గివ్ హిమ్ ద బెస్ట్, గివ్ హిమ్ ఆల్ దట్ యు హావ్. నీకున్న మొత్తాన్ని దగ్గరపెట్టావు. ఇంకొక మాట చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్వరము పోయినా పర్వాలేదు. యేసునంతగా కనపరచు నీ ప్రియుడిని. నీ కొరకు ఆ పరముని విడిచివచ్చి, ఆ మహిమని విడిచివచ్చి, సమస్తము నీ కొరకు త్యాగము చేసి, నీ కొరకు ధీరుడిగా, నీ కొరకు తగ్గించుకొని, నీ కొరకు దాస స్వరూపాన్ని ధరించి, నిన్ను హెచ్చించి, నీకు విలువనిచ్చి, నిన్ను దేవుని వెంటగా మార్చి, నిన్ను నిత్య జీవవారసునిగా చేసిన దేవునికి స్తోత్రములు చెల్లించు. ఆశ్చర్యకరమైన వెలుగులు మనం తోడుకుంటున్నాడు. అమూల్యమైన రక్తంతో రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయలేదా? ఈరోజు మన జీవితంలో ఏదమందంట ఆయనకి. స్తుతిద్దామా, స్తుతిద్దామా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే సర్వం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే సర్వం. చెప్పండి. సర్వోన్నతుడా మహాగణుడా నీకే సర్వం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. ఆమేన్. శక్తిదాత దైవం నీవేగా, నీదు ఆత్మవరం కోరేదా. శక్తిదాత దైవం నీవేసయా, నీదు ఆత్మవరం కోరేదా. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. చెప్పమా. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. ఎందుకంటే నీలాంటి దైవం ఎవరయ్యా విశ్వమున లేరు ప్రభువా. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. పరమ తండ్రి నీకే వందనం. యేసునాథ నీకే వందనం. పవిత్రాత్మ నీకే వందనం. త్రియేక దైవ వందనం. దానికి వందనాలు. ఈరోజు ఈ రీతిగా కలుసుకోవడానికి వచ్చిన పని ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని వెరుగున్నావా? ప్రతి జీవితాన్ని నువ్వు చూస్తున్నావయ్యా. ప్రతి బ్రతుకుని బాగుగా ఎరుగున్న దేవా, నీ హస్తము మా పైన ఉండాలి, నీ తాకుదల మా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ మా పైన ఉండాలి. బంధించబడిన వారికి విడుదలనిస్తానికి వచ్చిన యేసయ్యా, ఈరోజు బంధించబడిన స్థితుల్లో ఇక్కడ ఎవరుండడానికి వీల్లేదు. క్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారముగా ఎటువంటి బంధకములైనా సరే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, భారభరితమైన ఆత్మ ఇక్కడ ఉండకూడదు ప్రభా. డిప్రెషన్ అనే ఆత్మ ఇక్కడ వెళ్తూ ఉండకూడదు ప్రభా. నిరుత్సాహమైన ఆత్మ దూరంగా, కృంగిదలైన ఆత్మ దూరంగా, దిగజారిపిన జీవితము, బంధించబడిన జీవితము, ఓటమి జీవితం ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా. అటువంటి స్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారైతే ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో సమస్త జ్ఞానానికి మించిన సమాధానము పరిశుద్ధాత్మ ద్వారంగా మీ మనస్సుల్లోకి, మీ హృదయంలోకి, మీ ఆత్మలోకి అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాము.
ప్రేమ స్వరూపి సత్యదేవా, నీ ప్రేమ ఇక ప్రతి హృదయాన్ని నింపాలి. మా జీవితం గమ్యం నీ ఎరిగిన వారిగా, నీ కృపలో జీవించేవారిగా, నీ సాక్షులుగా బ్రతుకువారిగా జీవించే కృపను దయచి. ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కూడికలను నిర్ణయించావు, నీ ఉద్దేశ ప్రకారం నీవు అనుకున్నదంతయు ఈరోజు మేము ఈ కూడిక ముగించిన వాటికి జరుగునుగా కని ప్రకటిస్తున్నాం. మేమందరం తగ్గవలసిందయ్యా, కేవలం నీవు మాత్రమే హెచ్చవలసి. తండ్రి, నీ ప్రియ కుమారుడు నామాన్ని అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించు, సర్వాధికారం కలిగిన నామంగా చేసు. క్రీస్తుని హెచ్చిస్తంతో పాటు క్రీస్తుతో పాటు మమ్మల్ని కూడా హెచ్చించావయ్యా. ఈరోజు మా ప్రార్థనలకి జవాబు ఉంటాయంటే, మాకు ఏమైనా దీవెనలు అంటే మేము క్రీస్తులో ఉన్నాము కాబట్టే. దేవా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. మా ముందు నీ కొద్ది సమయాన్ని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.